వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. శ్యామ్ మంచి మనసు కంటిన్యూ పార్ట్. ఎవరు వాళ్ళు? స్టూడెంట్లా? అయ్యో, వాళ్ళతో ఎందుకు తగిలావమ్మా? రాధాదేవి ఆందోళనగా అంది. స్టూడెంట్లు కాదండి, వెధవలు. వాళ్ళ వేషాలు, వాళ్ళు ఎవరో రౌడీ వెధవలు. అలా వెళ్తుంటే ఎన్నాళ్ళొరు ఎన్నాళ్ళు ఊరుకుంటామండి. ఆ రోజు తిట్టానని వాళ్ళు మరింత పంతంగా అల్లరి పెట్టడం ఆరంభించారు. రోజు రోజు ఈరోజు ఏం చేశారో తెలుసా అండి? ఇవాళ కాలేజీ నుంచి మా ఫ్రెండ్ సునీత పుట్టినరోజని దానింటికి పార్టీకి వెళ్ళి చీకటి పడ్డాక ఇంటికొస్తున్నాను. దాని ఇంటి రోడ్డు కాస్త నిర్మానుష్యంగా ఉంటుంది. రోడ్డు మొదట నలుగురు నించున్నారు. వాళ్ళని చూడగానే నా ప్రాణాలు పోయాయి. నేను ఎక్కడికి వెళ్ళింది తెలుసుకొని వచ్చారన్నమాట. ఇన్నాళ్ళు జనం మధ్య భయం అనిపించలేదు. కానీ ఈరోజు సందు మొదట కాపు కాసి నలుగురు చేతులడ్డం పెట్టి పోలీసుల్ని తీసుకొచ్చావంటే జామ పండు అని ఒకడు, ఏపిల్ పండు ఒక్కసారి కొరకనియ్యవా అని మరొకడు, ఏంటలా బెదురుచూపులు చూస్తున్నావు, చొప్పించి కొట్టవే అని మరొకడు, చిలక పిట్ట కబుర్లు చెప్పినట్టు కాదు, కొట్టు చూద్దాం అని నలుగురు తలో మాట అంటూ నా దారికి అడ్డం కాశారు. కాళ్ళల్లో వణుకు పుడుతున్నా భయపడనట్లు కనిపిస్తే మరింత బెదిరిస్తారని, ఎవరన్నా అటు రారా అని అటు ఇటు చూస్తూ మర్యాదగా దారి వదలండి, లేకపోతే ఈ క్షణంలోనే పోలీసుల్ని పిలుస్తాను. నడి రోడ్డు మీద మీకింత ధైర్యం అన్నాను బెదిరిస్తూ బింకంగా. నడి రోడ్డుదంటారా? పద, ఇంటికో హోటల్కో పోదాం అన్నాడొకడు వెకిలిగా నవ్వి. కోపం పట్టలేక చెప్పు తీసి వాడి చెంప మీద ఒకటి అంటించాను. వెధవల్లారా, ఆడపిల్లలంటే అంత చులకనగా ఉందా? హోటల్కు తీసుకెడతావా? పద, మీ మామగారింటికి తీసుకెడతాను అని ఎడాపెడా వాయించేశాను. వాడి కళ్ళు ఎర్రబడ్డాయి. ఎర్రటి కళ్ళతో తీక్షణంగా చూస్తూ నా చేయి గట్టిగా పట్టుకున్నాడు. అంతవరకున్న ధైర్యం నీరుగారిపోయి కెవ్వుమని అరిచాను. వాడింకా గట్టిగా పట్టుకొని లాగుతున్నాడు. ఇంకేం జరిగేదో. శ్యామ్ సైకిల్ మీద అట్నుంచి వస్తున్నాడు. నా కేక విని చటుక్కున ఆగాడు. నన్ను ఆ స్థితిలో చూడగానే ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. శ్యామ్ని చూడగానే వాడు నా చేయి వదిలాడు. ఒక్క అంగలో శ్యామ్ దగ్గరికి పరిగెత్తాను. నేను చెప్పక్కర్లేకుండానే శ్యామ్ పరిస్థితి గ్రహించి పరిగెత్తిపోవాలని చూస్తున్న వాళ్ళ దగ్గరకు కేకలు పెడుతూ పరిగెత్తి ఒకడిని చేయి పట్టుకొని కింద పడేశాడు. మా ఇద్దరి కేకలు విని జనం పోగయ్యారు. ఆ నలుగురు వెధవల్ని అంతా కలిసి చావగొట్టారు. పోలీసులు గొడవ ఎందుకని అందరూ తిట్టి పొమ్మన్నారు. రేఖ అంతా చెప్పి శ్యామ్ వంక కృతజ్ఞతగా చూస్తూ, మీ అబ్బాయికి నేను థాంక్స్ చెప్పుకోవాలి ఇవాళ. ఆ వేళకి నీవు ఎట్నుంచి వస్తున్నావురా? రాధాదేవి అడిగింది. ఫ్రెండ్ ఇంటి నుంచి వస్తున్నానమ్మా. రేఖ కేక వినగానే పరిచితమైన గొంతులా అనిపించి ఏమిటా అని సైకిల్ దిగగానే తీరా చూస్తే రేఖ. సమయానికి వెళ్ళకపోతే రేఖని ఏం చేసేవారో. మన ఇల్లు ఇక్కడే అని చెప్పి తీసుకువచ్చాను. ఎంత పని జరిగింది. అమ్మా రేఖ, చీకటి పడ్డాక ఒంటరిగా ఎప్పుడూ వెళ్ళకు తల్లీ. అలాంటి వాళ్ళను చూసి చూడనట్లుగా ఊరుకోవాలి గాని రెచ్చగొడితే మరింత పేట్రేగిపోయి ఏమన్నా చేస్తారు. ఈరోజు మంచిది. నలుగురు లాక్కెళ్ళి ఏం చేసినా దిక్కెవరు? వద్దు అమ్మా, ఇంకెప్పుడు అలాంటి వాళ్ళతో దెబ్బలాటకు దిగకు. రాధాదేవి ఆందోళనగా అంది. ఆ వెధవలు అలా కూస్తుంటే ఎలా ఊరుకోనండి? ఊరుకుంటే మన మెతకతనం చూసి మరింత చేస్తారు ఆవేశంగా అంది రేఖ. ఊరుకోక ఏం చేయగలవమ్మా? శారీరకంగా పురుషుడు మనకంటే బలవంతుడు. ఏ అఘాయిత్యం అన్నా జరిగితే ఆ ఆడదాని బతుకు అధోగతే అవుతుందమ్మా. తన తప్పు కాకపోయినా సమాజం స్త్రీనే శిక్షిస్తుంది. నా మాట విని అమ్మా. మరెప్పుడు వాళ్ళేం అన్నా విన్నట్టు వెళ్ళిపో. హూ, ఆడది ఎంత చదివినా, ఎన్ని ఊళ్ళెళ్ళినా, సమాన హక్కులంటూ ఎంత మాట్లాడినా ఆనాటికి ఈనాటికి స్త్రీ పురుషాధిపత్యానికి తల ఒగ్గే ఉందమ్మా. ఓ ఆడపిల్ల చీకటి పడ్డాక క్షేమంగా ఇల్లు చేరటం కూడా అనుమానాస్పదమే. ఆనాడు ఈనాడు మనం ఏం స్వాతంత్ర్యం సాధించామో అర్థం కాదు. రాధాదేవి గొంతులో కంపన, ఆవేదన చూసి రేఖ ఆమె తన గురించి అంత బాధపడుతున్నందుకు ఆమె పట్ల ఎంతో గౌరవం, అభిమానం కలిగింది. ఆమెని చూడగానే ఆ 40 దాటిన వయస్సులో కూడా ఆమె అందం, హుందాతనం, ఆ సంస్కారం, ఉట్టిపడే మొహం, అభిమానంగా మాట్లాడే తీరు అన్నీ రేఖని ఆకర్షించాయి. ఈమె ఇంత అందంగా ఉంది. మరి శ్యామ్ తండ్రి పోలిక. ఈ సంగతి ఇదివరకు మీ ఇంట్లో చెప్పావా అమ్మా?
లేదండి. ఎవరో రౌడీ వెధవలు ఏదో కూస్తే ఇంట్లో చెప్పేది ఏమిటి అని ఊరుకున్నాను. ఇవాళ సంగతి నాన్నగారితో చెబితే ఏం అంటారోనని భయం వేస్తుంది. మరి చీకటి పడ్డాక ఇల్లు కదలవద్దని కట్టడి చేసి ఇంకెక్కడికి వెళ్ళనియ్యరని భయం వేస్తోంది. లేదు ఇంట్లో చెప్పమ్మా. ఆ వెధవల్ని వీలైతే మీ నాన్నగారికి చూపించు. ఎందుకన్నా మంచిది. ఈరోజు సంఘటనతో వాళ్ళు మరింత కోపం తెచ్చుకొని ఏమన్నా చేస్తారేమో. పోలీసులకి చెప్పడం మంచిదేమో రాధాదేవి సాలోచనగా అంది. అమ్మా! అలా చేస్తే ఇవాళ కాకపోతే రేపన్నా వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటారేమో! ఆ కక్ష మనసులో పెట్టుకొని శ్యామ్ అన్నాడు. ఇప్పుడు మాత్రం కక్ష ఉండదంటావా? ఏమో పోలీసులకి చెప్పడం మంచిదేమో! మీ నాన్నగారితో మాట్లాడి వారెలా చెప్తే అలా చెయ్యమ్మా! మర్చిపోయాను ఉండు కాస్త కాఫీ తెస్తాను. శ్యామ్ వచ్చి ఇంటి దగ్గర దింపుతాడులే భయం లేదు. వద్దండి మరోసారి వస్తాను. ఇప్పుడే పార్టీలో అన్నీ తీసుకున్నాను. ఇప్పటికే ఆలస్యం అయింది. అమ్మా నాన్న ఆరాటపడుతుంటారు. వెళ్తాను. శ్యామ్ సారీ ట్రబుల్ ఇస్తున్నాను. నన్ను కాస్త దింపుతారా? ష్యూర్ ఆ మాట అడగాలా పదండి. చాలా థాంక్స్. చాలా థాంక్స్ అండి. మరోసారి తప్పకుండా వస్తాను. మీరు మీ శ్యామ్ నాన్నగారు లేరా అండి? అంది కుతూహలంగా. శ్యామ్ తండ్రిని చూసి శ్యామ్ ఎవరి పోలికో చూడాలనుకుంది. ఆమె గొంతులో కుతూహలం శ్యామ్ గుర్తించాడు. ఆమెకి జవాబివ్వడానికి రాధాదేవి తడబడింది. అది గుర్తించిన శ్యామ్ అమ్మా రేఖ ఎందుకడిగిందో తెలుసా? నీవంత చక్కగా ఉంటే నీ కొడుకు ఇలా ఉన్నాడు తండ్రి పోలిక అని చూడ్డానికి అడిగింది. అవునా రేఖ? నీ అంచనా తప్పు. మా నాన్నగారు తెలుపే. మా ఇంట్లో నేనే అనాకారిని హాస్యంగా అన్న అతని మొహంలో భావం చూసి రేఖ నొచ్చుకుంది. తన భావం గుర్తించినందుకు పట్టుబడ్డ దొంగలా తలదించుకొని సారీ శ్యామ్ అందుకడగలేదు. ప్లీజ్ పాత సంగతులు మర్చిపో. ఐ యామ్ షేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్ అంది బాధగా. వింటున్న రాధాదేవికి సగం సంగతి అర్థమైంది. రేఖని తీసుకొచ్చినప్పుడు కొడుకు మొహంలో కాంతి, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కళ్ళల్లో వెలిగే సంతోషం, ఆమెకి సహాయపడగలిగినందుకు గర్వం ఎప్పుడూ లేనంతగా శ్యామ్ మొహంలో కాంతిని చూసి ఇప్పుడు రేఖ మాటలు విని శ్యామ్ తన రూపుని తను ఎందుకు ఈసడించుకున్నాడో అర్థమయింది. అందాల రేఖని తన కళ్ళెత్తి కూడా చూసే యోగ్యత లేదని బాధపడ్డాడు ఇన్నాళ్ళు. రేఖ కాస్త కృతజ్ఞతగా మాట్లాడితే ఇంత సంబరపడిపోతున్నాడు పిచ్చివాడు. రేఖ చూసావా వాడి మాటలు. వాడిలో ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోగొట్టాలని నేను ఎంత ప్రయత్నించినా లాభం లేకపోతుంది. రేఖ అందం అనేది మనసుకి ఉండాలి కానీ శరీరానికి లేనంత మాత్రాన కించపడాలా? అందం చూసేవాళ్ళ కళ్ళను బట్టి మనసుని బట్టి ఉంటుంది. నా మట్టుకు నాకు శ్యామ్ ఆ నీలిమేఘ శ్యామ్లా కనిపిస్తాడు. అందుకే ఆ పేరు పెట్టాను. మనకు ఒక వ్యక్తి మీద ఇష్టం ఉన్నప్పుడు కురూపితనం కనబడదు. నీవు చెప్పమ్మా ఆ మాట. రాధాదేవి కావాలనే రేఖకి అందం ప్రధానం కాదు అన్నట్లు చెప్పింది. ఆ మాటలకి రేఖ సిగ్గుపడి తలదించుకుంది. శ్యామ్ రూపిని తను ఎంత హేళన చేసిందో గుర్తుకు వచ్చి ఆ సహృదయురాలైన తల్లి కొడుకుల మధ్య కొడుకుల ముందు తల ఉంచుకుంది. టేక్ ఇట్ ఈజీ రేఖ నేను హాస్యంగా అన్నాను. పద వెళ్దాం శ్యామ్ అన్నాడు. రేఖ నమస్కారం చేసి కదిలింది. గుమ్మంలో నిలబడి ఇద్దర్నీ చూస్తూ నిట్టూర్చింది రాధాదేవి. శ్యామ్ మనస్సులో కోరిక తీరేది కాదు. చూస్తూ చూస్తూ రేఖే కాదు ఎవరూ శ్యామ్ని చేసుకోవడానికి ఇష్టపడరు. రేఖలో శ్యామ్ పట్ల కృతజ్ఞత తప్ప ఇంకేం ఉంటుందని ఆశించను కూడా అనుకుంది. శ్యామ్ మీ అమ్మగారు ఎంత అందంగా ఉన్నారు. బాగా చదువుకున్నారా? త్రోవలో అడిగింది రేఖ. మా అమ్మ నవజీవన్ ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్ అన్నాడు గర్వంగా. నిజం? రేఖ ఆశ్చర్యంగా అంది. శ్యామ్ని చూసి ఏదో తక్కువ జాతి వాడని, ఏ బీదవాడనో అనుకుంది. ఆ తల్లి, ఆ ఇల్లు, ఆ సంస్కారం, ఆ అభిమానం అన్నీ చూసి ఒక్కసారిగా తన అభిప్రాయం మార్చుకుంది. శ్యామ్ పట్ల కుతూహలం పెరిగింది. సారీ శ్యామ్, తెలియక నిన్ను గురించి ఏదో వాగాం క్షమించు. మీ అమ్మగారి మీద నాకెందుకో ఎంతో గౌరవం కలిగింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? కుతూహలంగా అడిగింది. శ్యామ్ మొహంలో రంగులు మారాయి. ఆయన లెక్చరర్గా ఉండేవారట ముభావంగా అన్నాడు. రేఖ అర్థం కానట్టు చూసింది. ఆయన మా అమ్మ ఒకే కాలేజీలో లెక్చరర్లుగా ఉండగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ తరువాత ఎందుకో ఇద్దరికీ పడక విడిపోయారు. ఆ తర్వాత ఆయన సంగతి మా అమ్మ తెలుసుకోలేదు. ఎందుకో అతనికి రేఖ దగ్గర నిజం దాచాలనిపించలేదు.
నిజం దాచాలనిపించక ఉన్న సంగతి చెప్పాడు. ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుందిగా అనుకున్నాడు. ఐ సీ. సారీ శ్యామ్, తెలియక అడిగాను. అయితే మీ ఇద్దరే ఉంటున్నారన్నమాట. మీ అమ్మగారే జాబ్ చేసి ఇల్లు నడుపుతున్నారన్నమాట. అలా ఒంటరిగా ఉండి నిన్ను పెంచుకుంటున్న ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి. నిజంగానే మెచ్చుకోవాలి రేఖ. మా అమ్మ ఎంతో దక్షతగా సంసారం నడుపుతూ నన్ను క్రమశిక్షణలో పెంచిందో తెలుసా? మేం ఏనాడూ మగ అండ లేదని బాధపడలేదు. ఆవిడ వ్యక్తిత్వం మెచ్చుకోవాలి ఎవరన్నా. మా నాన్నతో ఎందుకు పడలేదో ఆ కారణం చెప్పలేదు. ఎన్నిసార్లడిగినా ఎంతో బలవంతపు కారణం ఉంటే తప్ప మా అమ్మలాంటి సౌమ్యురాలు భర్తని వదిలి రాదని మాత్రం అర్థం చేసుకున్నాను. అందుకే ఆ తర్వాత అడగడం మానేశాను. మాటల మధ్యలో రేఖ ఇల్లు వచ్చింది. బాయ్ రేఖ, ఆ రౌడీల పుణ్యమా అని నీతో పరిచయం కలిగింది. రేఖ ప్లీజ్ నన్ను అసహ్యించుకోకు. నేను నీ నుండి ఏదీ ఆశించను అని అభయం ఇస్తాను. జస్ట్ బీ ఫ్రెండ్లీ విత్ మీ. దట్స్ ఆల్. నీతో మాట్లాడే ఆనందాన్ని, నీ స్నేహాన్ని మాత్రం కోరుతున్నాను. నా పరిధి నాకు తెలుసు. నిన్ను కోరే అంత సాహసం కలలో కూడా చెయ్యను. ప్లీజ్ నీ స్నేహం కావాలి నాకు అంతే. రేఖకి తన మనస్సులో మాట చెప్పకపోతే తనేదో ఆశిస్తున్నాడని అనుకుంటే అసలే దూరం అవుతుందోనన్న భయం, ఉద్వేగంతో అనేశాడు. నో శ్యామ్, నన్నింకా నీ మాటలతో చిన్నపుచ్చకు. చెప్పానుగా, ఐయామ్ సారీ ఫర్ ద పాస్ట్. మనమిద్దరం ఈ రోజు నుంచి స్నేహితులం. నేను మీ ఇంటికి వస్తుంటాను. మీ అమ్మగారు చాలా నచ్చారు నాకు. బాయ్ శ్యామ్, ఆలస్యమయింది. ఇంటికెళ్ళు. మరోసారి కలుద్దాం. గుడ్ నైట్ అంటూ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళింది. మరి 2 రోజుల తరువాత ఉదయం కాఫీ తాగుతూ పేపరు తిరిగేస్తున్న రాధాదేవి ఓ వార్త చదివి అదిరిపడి శ్యామ్ అంటూ గావుకేక పెట్టి పేపర్తో కొడుకు గదిలోకి పరిగెత్తింది. శ్యామ్ నిద్రపోతున్న శ్యామ్ని కుదిపి లేపింది. బద్ధకంగా కళ్ళు విప్పిన శ్యామ్ బద్ధకం తల్లిని చూడగానే ఎగిరిపోయింది. గాబరాగా లేచి ఏంటమ్మా అన్నాడు తెల్లపోయి చూస్తూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.